బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న కవిత బెయిల్ అంశం రేపు విచారణకు రాబోతుంది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ దక్కుతుందా లేదా అని ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత సోదరుడు కేటీఆర్ ఇవాళ ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఢిల్లీ ప్రయాణమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ పెద్దలతో రాయబారానికి కేటీఆర్ ఎమ్మెల్యేలతో సహా వెళ్తున్నట్టుగా సమాచారం. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ అంశం రేపు విచారణకు రాబోతోంది. కవిత ఇప్పటికే తీవ్ర అస్వస్థకు గురైన నేపథ్యంలో కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మెడికల్ గ్రౌండ్స్లో కవితకు బెయిల్ దక్కే అవకాశం ఉన్నట్టుగా బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. గత 5 నెలలకు పైగా కవిత తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా గడుపుతున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా కవితకు బెయిల్ అంశానికి సంబంధించి మరోసారి ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ ఢిల్లీ పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. ఏం జరుగుతుంది? కవితకు మరి రేపు బెయిల్ దక్కుతుందా? ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ సాగుతాయి? ఎస్, మా ప్రతినిధులు శ్రీనివాస్ అలాగే ఢిల్లీ నుంచి రామకృష్ణ జైన్ కాబోతున్నారు. మొదట శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, రేపు కవిత బెయిల్ పిటిషన్ అంశం మరొకసారి విచారణకు రాబోతోంది. రేపు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ సాగే అవకాశం ఉంది? అలాగే కేటీఆర్ ఢిల్లీ పర్యటన వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది పార్టీ నాయకులతో కలిసి ఆయన ఢిల్లీ టూర్ సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మాత్రము రేపు జరిగేటువంటి ఆర్గ్యుమెంట్స్ లో ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుందన్నటువంటి ఆశాభావంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఉన్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు ఈడీ అనేది కనీసం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో మొన్న జరిగినటువంటి వాదనలలో కనీసము దానికి సంబంధించినటువంటి బెయిల్కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా జరగలేదు. కేవలం ఈడీకి సంబంధించినటువంటి కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్లనే ఇది జరిగినటువంటి పరిస్థితిని అయితే మనం చూసాము. ఇక రేపు జరిగేటువంటి బెయిల్ వాదనలకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఖచ్చితంగా రేపు బెయిల్ వస్తుందనేటువంటి అవకాశాన్ని అయితే ఖచ్చితంగా ఉందని చెప్పేసి కవిత తరపున వాదిస్తున్నటువంటి ముఖర్జీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే A1 A2గా ఉన్నటువంటి ఎవరైతే ఇద్దరు ప్రధాన నిందితులుగా ఉన్నారో ఈ విషయంలో అరవింద్ కేజ్రీవాల్, వారితో పాటుగా మనీష్ సిసోడియా ఇద్దరికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే బెయిల్ వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కవితకు కూడా ఈ బెయిల్ వస్తుంది అనేటువంటి ఆశాభావంలో వారైతే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. రేపు ఖచ్చితంగా కవితను బయటికి తీసుకొస్తామనేటువంటి ద్రుత నిశ్చయంతో కేటీఆర్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకు అనుగుణంగానే ఢిల్లీకి కూడా పోనున్నట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కేటీఆర్ ఢిల్లీకి అయితే పయనం అవనున్నాడు. ఈరోజు సాయంత్రము ఢిల్లీకి అయితే వెళ్ళనున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి కవిత 5 నెలలుగా తిహార్ జైల్లో మగ్గుతున్నటువంటి కవిత చివరికి రేపు రావడానికి అవకాశాలు ఎక్కువగా మెండుగా కనబడుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఏం జరుగుతూ ఉంది, రేపు ఎలాంటి పరిస్థితులు మనం చూడబోతూ ఉన్నాము, మరి కేటీఆర్కు సంబంధించినటువంటి రాయబారాలు ఏమన్నా పనిచేస్తాయా, కవితకు సంబంధించినటువంటి రేపు బెయిల్ పక్కా వస్తుందా రాదా, అసలు ఏం జరగబోతుంది అనే దానికైతే మనం కొద్ది సమయం అయితే వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కవితకు బెయిల్ ఖచ్చితంగా వస్తుందనేటువంటి ఆశాభావంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అడ్వకేట్లు కవిత తరపున వాదిస్తున్నటువంటి అడ్వకేట్లు కూడా ఉండడము దీనికి కారణమని చెప్పుకోవచ్చు. వీటన్నిటితో పాటుగా కవితకు ఆరోగ్యం క్షీణించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పటికీ 2 సార్లు కవితను ఆరోగ్యం క్షీణించినటువంటి నేపథ్యంలో వైద్యులు ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆమెకు కొంచెం ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితులను కూడా చెప్పడం జరిగింది. దాదాపు 10 నుంచి 12 కేజీల పాటు ఆమె తగ్గినటువంటి విషయాన్ని కూడా కోర్టులో ఇప్పటికే చెప్పడం జరిగింది. మెడికల్ సిక్నెస్ కిందనైనా ఖచ్చితంగా బెయిల్ వస్తుందన్నటువంటి ఆశాభావంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఉన్నారు. రామ్దాస్. రైట్, అంటే శ్రీనివాస్, ఇక్కడ ముఖ్యంగా కవిత బెయిల్ అంశానికి సంబంధించి చాలా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. గత 5 నెలలుగా కవిత జైల్లో గడుపుతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన పరిస్థితి. కొంతమందికి మధ్యంతర బెయిల్స్ కూడా వచ్చాయి మిగతా నిందితులకు ఢిల్లీ స్కామ్లో. బట్ ఇప్పటివరకు కవితకు బెయిల్ అంశంలో రకరకాల అంశాలు చుక్కెదురవుతున్న పరిస్థితి. సో రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆశిస్తున్నారు కవితకు బెయిల్ వస్తుందంటూ వాళ్ళంతా కూడా ఆశ పెట్టుకున్న పరిస్థితి. అంటే మీకున్న సమాచారం ఏంటి? బెయిల్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా రేపు పక్కాగా? ఎస్, అంటే 99% బెయిల్ వస్తుందనేటువంటి ఆశాభావంలో ఉన్నారు. అంటే మొన్న రావాల్సినటువంటి బెయిల్ కాస్త ఆగిపోయింది. ముఖ్యంగా ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతోనే ఆగిపోయింది. ఈడీ ఇప్పటికే కౌంటర్ కూడా దాఖలు చేయడం జరిగింది. కాబట్టి రేపు ఖచ్చితంగా ధర్మస్థానము కవితకు
గుడ్ న్యూస్ చెప్తుందనేటువంటి ఆశాభావంలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఉన్నారు. ప్రధానంగా ఇది ఈ ముందు నుంచేలే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అడ్వకేట్లు కూడా చెప్తా ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులకు బెయిల్ ఇచ్చి అసలు ఏ13గా ఉన్నటువంటి కవితను ఎందుకు ఇంకా ఇక ఇంకా జైల్లో మగ్గేలాగా చేస్తున్నారనేటువంటి ఆ యొక్క వాదనను కూడా ఇప్పటికే కోర్టులో వాదించినటువంటి సందర్భాన్ని మనం చూసాము. రేపు ఖచ్చితంగా బెయిల్ వస్తుందనేటువంటి ఆశాభావంలో మాత్రము బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్ అలాగే కేటీఆర్తో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 20 మందిని తీసుకొని రాయబారానికి ఢిల్లీ కూడా పయనమయ్యేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. మొత్తం మీద ఢిల్లీలో కవిత బెయిల్ పిటిషన్ అంశం మళ్ళీ రేపు విచారణ రాకపోతుంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే ప్రస్తుతాన్ని నెలకొన్న పరిస్థితి. 5 నెలలుగా కవిత తిహార్ జైల్లో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో కవితకు రేపు మరి బెయిల్ వస్తుందా లేదా మళ్ళీ బెయిల్ నిరాకరిస్తారా, ఏం జరుగుతుంది? కవిత తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్తో పాటు కొన్ని గైనిక్ సమస్యలతో కూడా కవిత బాధపడుతున్నారు. పైగా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. మనిషికి జీవించే హక్కు ఉంది, దీనికి సంబంధించి మానవ హక్కులను కాలరాయరాదు, బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టు కూడా తప్పుబడుతున్న పరిస్థితి. విచారణ జరిగే తీరును, విచారణ క్రమాన్ని మరి ఏం జరగబోతుంది? ఈడీ అలాగే సిబిఐ ఈ 2 కేసుల్లో కూడా కవితకు సంబంధించిన విచారణ క్రమం ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటూ పోతారా? ఇంకా ఎన్ని రోజుల పాటు కవిత జైల్లోనే గడపబోతుంది? తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా 5 నెలలకు పైగా కవిత ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో మనీష్ సిసోడియాకి బెయిల్ లభించింది, సంజయ్ సింగ్కి బెయిల్ లభించింది, ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ కూడా బయటికి వచ్చి వెళ్ళిన పరిస్థితి. మొత్తం మీద ఏం జరుగుతుంది? కవితకు మరి బెయిల్ దక్కుతుందా లేదా? బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొండంత ఆశతో ఉన్నాయి. కవిత ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో కవితకు బెయిల్ దక్కాలంటూ కూడా వాళ్ళంతా ఆశిస్తున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కవిత కుటుంబీకులైనటువంటి స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత అలాగే కేటీఆర్, హరీష్ రావు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ టూర్కు ములాఖత్లో భాగంగా వెళ్తున్నారు, కలుస్తున్నారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. తమ లాయర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. రకరకాల ఆర్గ్యుమెంట్లతో సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. బలమైన ఆర్గ్యుమెంట్లు వినిపిస్తే ఖచ్చితంగా కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో లాయర్లను కూడా వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా మళ్ళీ కేటీఆర్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాళ ములాఖత్లో భాగంగా కవితను కలవబోతున్నారు. మొన్నంతా కూడా వైరల్ ఫీవర్తో కవిత ఢిల్లీ ఎయిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంది. ఎయిమ్స్ నుంచి తిరిగి ఆమెను డిశ్చార్జ్ చేసిన తర్వాత ప్రస్తుతానికి మందులు అయితే అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కవిత తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్టుగా తెలిసింది. కవితకు ఆల్రెడీ బీపీ కూడా ఉంది. ఆమె తీవ్ర ఒత్తిడి లోనవుతున్నారు. గతంలో ఎన్నడూ ఇన్ని రోజులు కవిత అసలు జైలుకు పోతుందని ఊహించిన దాఖలాలు కూడా లేవు. అది జైలుకు వెళ్ళిన తర్వాత ఇన్ని నెలల పాటు బెయిల్లో ఉంటుందని కూడా ఆమె ఊహించని పరిస్థితి. సో ఏం జరుగుతుంది? కవిత బెయిల్లో ఇంకా ఎన్ని నెలల పాటు ఉంటారు, లేదంటే కవిత ఎప్పుడు బయటికి వస్తారు? అసలు ఏం జరుగుతుంది? కవిత పరిస్థితి ఏంటి? మరి జైలా బెయిలా? మళ్ళీ ఇంకా ఎన్ని రోజుల పాటు కవిత బయటకు రాబోతుంది? రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇవాళ కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు? ఇదంతా కూడా ఢిల్లీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకేనా? ఎమ్మెల్యేలతో రాయబారం నడిపించి ఎమ్మెల్యేల బల ప్రదర్శన నిరూపించుకొని ప్రసన్నం చేసుకొని ఇదంతా చేసేందుకేనా? మరి ఏం జరుగుతుంది? అసలు కేటీఆర్ ప్రయత్నాలు ఏ రకంగా చేయబోతున్నాయి? ఎమ్మెల్యేలని ఎందుకు తీసుకెళ్తున్నట్టు ఇదొక రకమైనటువంటి సమాచారం. అంటే పక్కా పూర్తి స్థాయి నిర్ధారణ చేయలేం, కానీ ఖచ్చితంగా కేటీఆర్ ఎమ్మెల్యేలతో వెళ్తున్నట్టుగానే సమాచారం అందుతుంది. ఎమ్మెల్యేలతో ఎందుకు వెళ్తున్నట్టు ఒక రకంగా రాయబార ప్రయత్నాలనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో మరి ఏం జరగబోతుందని మాత్రం ఉత్కంఠ నెలకొంది. అయితే ఓవరాల్గా కవితకు మాత్రం మెడికల్ గ్రౌండ్స్లో రేపు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఇప్పటికీ ఈడీ, సిబిఐ ఈ 2 కేసుల్లో కూడా కవిత విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి. గత కొద్ది నెలలుగా దీన్ని ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నారు. మరోవైపు అటు సుప్రీంకోర్టు కూడా ఈడీని, సిబిఐని ఇద్దరిని కూడా కౌంటర్ దాఖలు చేయమని చెప్తున్న పరిస్థితి. ఇంకా ఎన్ని రోజుల పాటు జరగబోతుంది? కవిత ఆరోగ్య పరిస్థితుల రీత్యా మహిళ అనే ఒక మానవతా దృక్పథంతో బెయిల్ ఇస్తారా లేదా? సో ఏం జరుగుతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద ప్రస్తుతానికి కవిత బెయిల్ పిటిషన్ అంశం రేపు విచారణకు రాబోతున్న క్రమంలో రేపు ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తున్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న క్రమంలో కొంత ఉత్కంఠ ఆసక్తి అయితే రేగుతోంది. మొత్తం మీద కవిత ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసినటువంటి సుప్రీంకోర్టులో వేసినటువంటి అప్పీల్ ఏదైతే ఉందో రేపు విచారణకు రాబోతుంది. బహుశా రేపు కవితకు బెయిల్ దక్కే అవకాశాలు. ఎస్, మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. రామకృష్ణ, రేపు కవిత బెయిల్ పిటిషన్ అంశం విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏం జరగబోతుంది? రేపు కవితకు బెయిల్ దక్కేనా? ఇక కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి రేపు వాదనలు జరగబోతున్నాయి.
సుప్రీంకోర్టులో చాలా ఉత్కంఠభరితంగా ఉంది సిచ్యువేషన్ చూసుకున్నట్టుగైతే. కవితకు బెయిల్ వస్తుందా రాదా అనే ఆందోళన శ్రేణుల్లో ఉంది. మరి తాజా పరిస్థితి కానీ మనం కానీ గమనించినట్టుగైతే కవిత బెయిల్ వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా 5 నెలలకు పైగా ఆమె జైల్లో ఉన్నారు. 90 రోజులకి మించి ఉంటే కంపల్సరిగా డిఫాల్ట్ బెయిల్ వచ్చేయాలి. మరి ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ సంబంధించి ఇప్పటికీ చాలా మంది ఈ లాయర్లు కూడా ఇప్పటికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ బెయిల్ కి సంబంధించి సిబిఐ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇద్దరు కూడా అబ్జెక్షన్స్ చాలా చేస్తున్నారు. కవితకు బెయిల్ ఇవ్వద్దు, కేసు పూర్తిగా ఆమెను విచారించాల్సి ఉంది అని చెప్పి. అయితే ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు బయట సాక్షులను కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వకపోవడమే మంచిదని చెప్పేసి కూడా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెప్తుంది. దానికి కోర్టు కూడా ఒక విషయం చెప్పింది. ఏంటంటే ఈ కేసు ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ అయింది అంటే కేసు 90% ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. 90% కేసు దర్యాప్తు పూర్తి అయితే. కానీ రామకృష్ణ, కవిత ఆరోగ్య పరిస్థితుల రీత్యా నిజంగా చాలా దారుణంగా ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆమె లాయర్లు కూడా రేపు అదే ఆర్గ్యుమెంట్స్ గట్టిగా వినిపించే అవకాశం ఉందా? 100% వాళ్ళు లాయర్లు వినిపించడం ఒకటే కాదు, కవిత విషయంలో ధర్మాసనం కూడా చాలా పాజిటివ్ గా ఉంది. ఎందుకంటే ఆమె ఒక మహిళ, ఆరోగ్యం బాగాలేదు, 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళింది, ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది, ఒక మనిషికి జీవించే హక్కు ఉంది అని చెప్పేసి కూడా ధర్మాసనం చెప్తుంది. కాబట్టి 100% కవితకి బెయిల్ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్. అలాగే ఇవాళ కేటీఆర్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయన వెంట వస్తున్నట్టు తెలుసు. ఇది ఒక సమాచారం మాత్రమే మనకు కేవలం. అంటే ఒకవేళ కేటీఆర్ కనుక ఇదంతా కూడా ఒక రాయబార ప్రయత్నం అనుకోవచ్చా? పార్టీ ఢిల్లీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకు ఇది ఒక యాంగిల్లో మనం ఆలోచించాల్సి ఉంటుందా? అంటే కేటీఆర్ ఇప్పటికే ఆల్రెడీ పెద్ద హై లెవెల్లో కవితను బయటకు తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా అక్కడ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చూసుకున్నట్టుగైతే ఆమెకున్న పరిస్థితులు, ఆమె మహిళా ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆమెకి ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం. ఎందుకంటే మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చారు, ఆమ్ ఆద్మీ సంజయ్ సింగ్ కి బెయిల్ ఇచ్చారు, అభిషేక్ బోయిన్పల్లికి బెయిల్ ఇచ్చారు, ఒక అరవింద్ కేజ్రీవాల్ కి కవితకి బెయిల్ రాలేదు. వీళ్ళిద్దరికి బెయిల్ కూడా ఈ ట్రిప్ లో వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా కేసు దర్యాప్తు పూర్తయింది కాబట్టి దీనికి సంబంధించి నివేదికను కేంద్రానికి సమర్పిస్తుంది ఆ దర్యాప్తు సంస్థలు. దాని ప్రకారం ఫర్దర్ యాక్షన్ అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. ఇది మొత్తం మీద ఢిల్లీలో కవిత బెయిల్ పిటిషన్ అంశం రేపు విచారణకు రాబోతోంది. సుప్రీంకోర్టులో మరి కవితకు బెయిల్ దక్కబోతుందా? ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కవితకు బెయిల్ ఎప్పుడు వస్తుంది? ఆమె ఆరోగ్యం బాగాలేదు, ఆమె ఎన్ని నెలలు జైల్లోపు ఉండాలి, అసలు ఏం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి రేపు ఖచ్చితంగా మానవతా దృక్పథంతో మహిళగా ఆలోచించి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన రీతిగానే బెయిల్ వస్తుందా? ఆర్గ్యుమెంట్స్ ఏ రకంగా సాగుతాయి? అటు ఈడీ సిబిఐ ఆర్గ్యుమెంట్స్ ఎలా చేస్తుంది? కవిత తరపు లాయర్లు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తారు? ఎంతటి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ చేస్తారు? ఏం జరగబోతుందని ఉత్కంఠత నెలకొంది. ఎట్టకేలకు కవితకు బెయిల్ దక్కితే కనుక సేఫ్గా కొద్ది రోజుల పాటు బయటకు వచ్చే అవకాశం, లేదంటే మరికొద్ది రోజుల పాటు రిమాండ్ ఖైదీగా కవిత తిహార్ జైల్లోనే గడిపే అవకాశం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.